అంత్యకాలంలో దేవుని వాక్యం పిల్లలు వినకపోవటం వల్ల ప్రమాదంలో పడతారు. మొన్న 15 ఏళ్ళ అబ్బాయి 13 ఏళ్ళ అమ్మాయి వివాహం చేసుకున్నారు. వాక్యం వినకపోవటం చేత వాళ్ళిద్దరూ తల్లిదండ్రులతో చెప్పారు, పెళ్లి చేయకపోతే మేము చచ్చిపోతామని. గవర్నమెంట్ రీత్యా జైల్లో వేయాలి వాళ్ళని. 15 ఏళ్ళకి 13 ఏళ్ళకి పెళ్లి చేయకూడదు, రహస్యంగా పెళ్ళిళ్ళు చేస్తున్నారు. పిల్లలు చిన్నపిల్లలు కూడా ఇప్పుడు దారి తప్పినటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. మాకు ఇంజనీరింగ్ పూర్తయినా కూడా అప్పట్లో ప్రేమ అంటే ఏంటో కూడా తెలిసేది కాదు. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవటమే తప్ప అసలు దాని గురించి తెలియని కూడా తెలియదు. ఇప్పుడు 8వ తరగతి 7వ తరగతికే రకరకాల గొడవలు. అంచేత పిల్లలు సండే స్కూల్కి రావటం వలన, మందిరానికి రావటం వలన క్రమశిక్షణ, క్రమము, దేవుడి దగ్గర ఎలా ఉండాలి, పరిశుద్ధంగా ఎలా ఉండాలనేది అర్థమవుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ కుర్చీల్లో పిల్లలు ఉంటే కనుక కిందకు వచ్చేయండి, కింద కూర్చోండి. పెద్దవారిని కూర్చోబెట్టుకోవాలా. పిల్లలు ఎవరైనా ఉంటే కుర్చీల్లో పెద్దవాళ్ళకి స్థలం ఇవ్వండి. ఏసీ వేశారు కనుక అందరూ లోపలిగా వస్తారు కాబట్టి ఆ స్థలం. మీరు ఉపవాస ప్రార్థనలకు రాలేదు, రామన్నగూడెం వారు మరి ప్రార్థనలకు రావాలి కదా, సంఘంలో జరిగే పరిచర్యలో పాల్గొవాలి. ఈస్టర్లో కూడా మీరు పాల్గొలేదు. లండన్ వెళ్ళారా, ఇండియాలోనే ఉన్నారా? కార్యక్రమాల్లో పాల్గొనాలి కదా. ప్రార్థన. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీ ఘనమైన, ఉన్నతమైన, అత్యంత శ్రేష్టమైన యేసు అను నామాన్ని బట్టి స్తోత్రాలు. జీవం గల దేవుడిపైన ప్రభువా, ఈ ఉదయకాలంలో, మధ్యాహ్నం ఆరాధనలో, వాక్యంలో, ప్రభు బలలో మీరు తోడయుండి నడిపించి మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని అందరినీ బలముగా నడిపించమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇంకా మన దగ్గర ఖాళీ కుర్చీలు ఉన్నాయా? కుర్చీలన్నీ అయిపోయినాయా? ఖాళీ కుర్చీలు ఉన్నాయా? నేను అడిగేది ఖాళీ కుర్చీలు అంటే ఇది కాదు. ఇంకో లైన్ వేయండి. ఇక్కడ ఏసీ వేశారు కదా, ఇంకొక లైన్. ఇద్దరు ముగ్గురు వెళ్ళి హెల్ప్ చేయండి. అలా చూస్తానే ఒక్కళ్ళే వేస్తారా కుర్చీలు? ఇంకొక లైన్. వచ్చే వారం 12:30 ఆరాధన. ఇంకా రాబోయే దినాల్లో అవసరమైతే ఇంకా ఇటు సైడ్ చాలా కుర్చీలు ఉన్నాయి, ముందుకు వచ్చేయండి. అక్కడ ఇరుక్కోకండి, అక్కడ నిలుక్కోకండి. వెనకాల అయితే ఏమి అల్లరి చేసినా కనబడదు పిల్లలన్నా. ఒక్క లైన్ వేయండి, ఒక లైన్ వదిలేయండి. 2 లైన్లు వేయకండి, ఒక్క లైనే. అలా ఇంకా అక్కడ ఖాళీ ఉన్న కుర్చీలు చూపించండి, మధ్యలో ఖాళీ ఉంటే. ఇవన్నీ మీరే చేయాలి, నేను చెప్పకూడదు. ఇవన్నీ వాట్సాప్లో వెళ్ళిపోతాయి. వినేవాళ్ళు ఇదేం చర్చ అనుకుంటారు. ప్రభువా దేవా జీవము గల తండ్రి, పరిశుద్ధుడా
పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడు అని దూతలచే పరిశుద్ధుడు అని దూతలచే కొనియాడబడుచున్న మా యేసయ్యా కొనియాడబడుచున్న నా యేసయ్యా పరిశుద్ధుడా 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 పరలోక తండ్రి మహోన్నతుండా పరలోక తండ్రి మహోన్నతుడా ఒక్క మాటలో సృష్టి చేసిన ఒక మాటలో సృష్టి చేసిన సృష్టికర్త ఆరాధనా సృష్టికర్త ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా అబ్రహాము దేవుడా ఇస్సాకు దేవుడా అబ్రహాము దేవుడా ఇస్సాకు దేవుడా ఇశ్రాయేలు దేవుడా దావీదు దేవుడా ఇశ్రాయేలు దేవుడా దావీదు దేవుడా విశ్వాసులను విడువని దేవుడా విశ్వాసులను విడువని దేవుడా నమ్మకమైన యేసుక్రీస్తు నమ్మకమైన యేసుక్రీస్తు ఆరాధన ఆరాధన ఆరాధనా ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన ఆరాధన ఆరాధనా ఆరాధనా ఆదియు అంతము లేనివాడా ఆదియు అంతము లేనివాడా సర్వోన్నతుడా సర్వలోకనాథుడా సర్వోన్నతుడా సర్వలోకనాథుడా ఆరాధన ఆరాధన ఆరాధనా ఆరాధనా నీవొక్కడివే మానవ హృదయం నీవొక్కడివే మానవ హృదయం తెలిసిన దేవుడు నీవొక్కడివే తెలిసిన దేవుడు నీవొక్కడివే వేదన శోధన తప్పించువాడవు వేదన శోధన తప్పించువాడవు నరకము నుండి తప్పించినావు మరణము నుండి తప్పించినావు అపవాది నుండి తప్పించినావు అపవాది నుండి తప్పించినావు ఇంత గొప్ప రక్షణ మాకిచ్చినావు ఇంత గొప్ప రక్షణ మాకిచ్చినావు పరలోక రక్షణ మాకిచ్చినావు
రక్తమిచ్చి కొన్నావు నన్ను, నీ రక్తమిచ్చి కొన్నావు నన్ను, వెలలేని నన్ను కొన్నావు దేవా, వెలలేని నన్ను కొన్నావు దేవా, నీ రక్తముతో విలువ వచ్చినది, నీ రక్తముతో విలువ వచ్చినది, ఇంకెవరు నన్ను కొనలేరు దేవా, ఇంకెవరు నన్ను కొనలేరు దేవా, వెలకట్టలేని పరిశుద్ధ రక్తముతో వెలకట్టలేని పరిశుద్ధ రక్తముతో నన్ను కొన్నావు యేసుక్రీస్తు, నన్ను కొన్నావు యేసుక్రీస్తు, ఆరాధన 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 ఆరాధన, ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో, ఆరాధన 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 ఆరాధన. యేసు రుణం తీర్చుకోలేనిది, మన ఇష్టం వచ్చినట్టు జీవించడానికి వీలు లేదు. ఆయన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. ఆయనకి ఇష్టమైన జీవితంలోనే మనం ఉండాలి అనేది మీరు గుర్తుపెట్టుకుని చాలా జాగ్రత్తగా జీవించాలి. అప్పుడే దేవుని మహిమ చూడగలం, అప్పుడే దేవుని ఆశీర్వాదం చూడగలం. ప్రార్థన చేయండి. ఆమేన్. మీలో ఒకరు ఖాళీ ఉన్న కుర్చీలు చూపిస్తూ ఉండండి. ఇంకా చాలా కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. అటు ఇటు విపరీతంగా తిరక్కండి. ఈ చివరికి జరగండి. ఖాళీ ఉన్నప్పుడు జరిగితే వాళ్ళకి తెలుస్తుంది. మధ్య మధ్యలో కుర్చీలు ఖాళీ లేకుండా ఇంకా 10-15 కుర్చీలు ఉన్నాయి. ఈరోజు తప్పిపోయిన వారు ఎవరు అనేది బైబిల్ ప్రకారం తప్పిపోయిన వారు ఎవరంటే వాక్యం లేని వారు, వాక్యానుసారంగా జీవించని వారు తప్పిపోయిన వారు. తప్పిపోయిన వారు ఎక్కడ తప్పిపోయారు అంటే మొత్తం తప్పిపోయారు, పూర్తిగా తప్పిపోయారు. అంటే పరలోకం వెళ్ళరు. ఇంకా తప్పిపోయిన వారు తిరిగి పరలోకం వెళ్ళరు.
పూర్తిగా తప్పిపోయారు. ఎందుకు తప్పిపోయారు అంటే వాక్యానుసారంగా జీవించకపోవడం చేత తప్పిపోయారు. సంఘంలో వాక్యం తప్పిపోయిన వారు పరలోకాన్ని తప్పిపోయిన వారు. తప్పిపోయిన కుమారుడు గురించి మనకి బైబిల్లో ఉంది. తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకున్నాడు, తిరిగి దేవుడి దగ్గరికి వచ్చాడు. అంటే బతికుండగా బుద్ధి తెచ్చుకునే అవకాశం ఉంది. వాక్యం వింటున్న మీరు ఎవరైనా తప్పిపోయిన వారు ఉంటే ఈరోజైనా జ్ఞానం తెచ్చుకుని దేంట్లో తప్పిపోయాం మేము, ఆ పనులు మానేసి తిరిగి దేవుడి దగ్గరికి రండి. ఎందుకంటే ఇప్పుడు దయాకర్ వాళ్ళ అమ్మకు కానీ, దానియేలు గారికి కానీ, రూతు గారికి కానీ అవకాశం లేదు. ముగ్గురు నిద్రించారు. దేవుడు కృపను బట్టి ముగ్గురు కూడా బాగానే జీవించారు, దేవుడి దగ్గరికి వెళ్ళారు. ఒకవేళ ఏ త్రాగుపోతుగాను, ఏ తిరుగుపోతుగాను, ఏ పాపంలోనూ ఉండగా చనిపోయి ఉంటే నిశ్చయముగా నరకానికి వెళతారు. ఇప్పుడు అవకాశం ఎవరికి ఉంది అంటే బ్రతుకున్నవారికి. బ్రతుకున్నవారికి ఏ అవకాశం ఉంది? దేవుడి మార్గంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న వారందరం బ్రతుకున్నామా? నోరు తెరవండి. బ్రతుకున్నామా? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనము మార్గంలోనికి వద్దాం, చెడ్డ పనులన్నీ విడిచిపెడదాం, దేవుడికి వ్యతిరేకమైన కార్యములన్నీ విడిచిపెడదాం. నాకు తెలుసు మీలో కొందరు ఇంకా తప్పిపోయిన వారు ఉన్నారు. ఏ విషయంలో అనేది మీకే బాగా తెలుసు, నాకు తెలియదు. ఎందుకంటే ఒక మాట చెప్తాను వినండి. నేను ఏ విషయంలో తప్పిపోయానో నాకే తెలుసు, మీరు ఏ విషయంలో తప్పిపోతున్నారో మీకే తెలుసు. మీ గురించి నాకు, నా గురించి మీకు తెలియదు. మీలో కొంతమంది చాలా గొప్పవారని నేను చెప్పినా గొప్పవారు కాకపోయి ఉండొచ్చు. మీరందరూ నన్ను గొప్పవాడు అనుకున్నా నేను గొప్పవాడిని అయి ఉండకపోవచ్చు. ఎవరి బరువు వారే భరించవలనని ఉంది బైబిల్లో. ఎవరి బరువు వారే భరించాలట. అలాగే ఎవరి రక్షణ వాళ్ళదే, ఎవరి పాపం వారిదే. ఒకళ్ళ పాపం ఇంకొకరు భరించరు, కానీ మనందరి పాపాలు సిలువలో యేసు భరించాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మరలా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకోవద్దు. బైబిల్ చెప్తుంది, నేడు అని ఒక దినం ఉండగానే మనందరం మారు మనసు పొంది దేవుడి వైపుకి తొందరగా తిరగాలని కోరుతున్నాను. ఈరోజు శ్రద్ధగా వినండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 179వ పేజీ 2వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం శ్రద్ధగా మాటలు విందాము. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు హెచ్చరించుటకును కార్యసిద్ధి కలుగచేసుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగ చేయవాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజన్మ మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింజులనైన దేవుని కుమారులగునట్లు సణుగుడును సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టం నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయకాడము కలుగును. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును.
ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. ఒక్కొక్క మాట వివరంగా చెప్తాను. మన వాక్యం గురించి బయట ఉన్నటువంటి టాక్ ఏంటంటే, మీరు వచ్చేవాళ్ళని వెళ్ళేవాళ్ళని చూడకండి. చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేటట్టుగా ఉంటుంది ఏ సేవా కేంద్ర వాక్యం. చంటి పిల్లలకు కూడా అర్థమవుతుంది. అర్థం చేసుకోకుండా ఉంటే సహాయం ఎవరు చేయరు. ఒక్కొక్క మాట మీకు వివరిస్తాను. వివరించిన దాని ప్రకారం జీవించండి. ఎల్లప్పుడూ విధేయులై. క్రైస్తవులకు ఉన్న చెడ్డ పేరు ఏంటంటే ఆదివారం భక్తులు. ఆదివారం నాడు చాలా భక్తిగా ఉంటారు, ఒక గంట సేపు. తర్వాత ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తారు. ఒకసారి నాతో మాట్లాడుతూ ఈ ఊళ్ళో ఉన్న పెద్దలు, అబ్బాయి నువ్వు కూడా యేసుప్రభులోకి వచ్చావా అన్నారు. అవును అన్నాను. ఆదివారం మధ్యాహ్నం మొదలెట్టి శనివారం రాత్రి దాకా తాగుతూనే ఉంటారు. ఆదివారం వచ్చి హల్లెలూయా అంటారు మీ ఊళ్ళో అన్నాడు. అందరూ అలా ఉండరండి, కొందరు మంచివారు కూడా ఉంటారు. ఏమో నేను చూసినంత వరకు చాలామంది ఘోరంగా జీవిస్తారు 6 రోజులు. ఒకరోజు బైబిల్ పెట్టుకుని తలంటుకుని స్నానం చేసి వెళ్ళిపోతూ ఉంటారు అన్నాడు. ఇక్కడ బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే, ఎల్లప్పుడూ విధేయులై. మీరు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడి పిల్లలనే మాట మర్చిపోవద్దు. మీరు ఉద్యోగంలో దేవుడికి పేరు తీసుకురావాలి, వ్యాపారంలో దేవుడికి పేరు తీసుకురావాలి, కాపురంలో దేవుడికి పేరు తీసుకురావాలి, జీవితంలో ప్రతి అడుగులోనూ దేవుడికి పేరు తీసుకురావాలి. ఎక్కడైనా దేవుడి పిల్లలుగానే ఉండాలి. మీరు రకరకాలుగా ఉండేవారు, నాటకాలు ఆడేవాళ్ళు రకరకాలుగా ఉంటారు, నటించేవారు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటారు. ఈ నటన కట్టిపెట్టండి. మొదటి మాట, ఎక్కడైనా దేవుని పిల్లలుగానే ఉండండి. హల్లెలూయా. ఎక్కడైనా దేవుని పిల్లలుగా ఉండండి. అలాగే మీరు భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణ కాపాడుకోండి. క్రైస్తవులకి ఏముండాలి? భయము, వణుకు. వినాలి. మనుషుని చూడొద్దన్నాను కదమ్మా, చూస్తున్నాడు. ఇంకా భయముతోనూ వణుకుతూ మీరు కూర్చున్నంతసేపు నా వైపు చూడాలి, నా నోట్లోంచి వచ్చే వాక్యాన్ని వినాలి. భయముతోనూ వణుకుతోనూ. చెప్పండి. ఈ రోజుల్లో ఈ రెండు ఎవ్వరికీ లేవు. భయము లేదు, వణుకు లేదు. మాట చెప్పనా, భయముతో వణుకుతో ఉన్నవారందరూ చనిపోయి దేవుడి సన్నిధిలో ఉన్నారు. హల్లెలూయా. భయము వణుకు లేని వాళ్ళందరూ కింద ఉన్నారు. రూతు గారి పైన ఉన్నారు. ఎంత భయమో, ఎంత భయమో. ప్రార్థన అయిపోయాక నా దగ్గరికి వచ్చి, అయ్య బాబు నేను అలాగ అనలేదండి. నిన్ను కాదమ్మా, అందరికీ చెప్తున్నాను. భయము, వణుకు. పాస్టర్ గారు ఏదైనా అంటారా? అయ్య బాబు భయం, వణుకు. అసలు భయం లేదు. పాస్టర్లకు భయం లేదు, విశ్వాసులకు భయం లేదు. అబద్ధాలు యథేచ్ఛగా ఆడేస్తున్నారు, మోసాలు యథేచ్ఛగా చేసేస్తున్నారు, పాపం యథేచ్ఛగా చేసేస్తున్నారు. యేసు ప్రభు పిల్లలకి ఏముండాలి? భయము, వణుకు. భయము, వణుకు ఉంటే ఎంత పేరు వస్తుంది. తల్లిదండ్రులు ఏమంటారు? మా పిల్లలు చాలా మంచివారండి. భర్త ఏమంటాడు? నా భార్యకి భయం అండి. భార్య ఏమంటుంది? నా భర్త అబద్ధం అంటండి. దేవుడు ఏమంటాడు? నా పిల్లలు అంటాడు. భయముతో వణుకుతోటి ఉంటే లంచాలు తీసుకోరు,
అబద్ధాలు ఆడరు, వ్యభిచారం చేయరు, తాగరు, తిరగరు, పాపం చేయరు, మోసం చేయరు. ఎందుకంటే నరకానికి వెళ్ళిపోతానేమో అన్న భయం. ఒక విషయం మీకు అందరికీ తెలుసు, మీలో చాలామంది చావుకు భయపడతారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, నీకు రోగం వచ్చిందనేటప్పటికీ ఇతని దగ్గర ఉన్న డబ్బంతా పెట్టి ప్రపంచంలో ఉన్న డాక్టర్లు అందరి దగ్గరికి అన్నోళ్ళు తిరిగేస్తాడు. ఎందుకు? భయం. ఏమంటే భయం? రోగం అంటే భయం, రోగం తర్వాత వచ్చే మరణం అంటే భయం. కానీ దేవుని పిల్లలు రోగానికి భయపడక్కర్లేదు, మరణానికి భయపడక్కర్లేదు, మరణం తర్వాత వచ్చే తీర్పుకి భయపడాలి. హల్లెలూయా. నరకానికి భయపడాలి. ఎంతకాలం ఉన్నా ఏదో ఒక రోజు వెళ్ళిపోతాం. చావుకి భయపడినా చావు వస్తుంది, రోగానికి భయపడినా రోగం వస్తుంది. నిన్నేది వదిలిపెట్టదు. ఇప్పుడు తినే తిండిని బట్టి, ఇప్పుడున్న వాతావరణాన్ని బట్టి అందరికీ రోగాలు వస్తాయి, అందరికీ మరణం వస్తుంది. రోగం రాకపోయినా మరణం వస్తుంది. నువ్వు మరణానికి భయపడద్దు, రోగానికి భయపడద్దు. యేసు ప్రభు అన్నాడు, శరీరాన్ని చంపేవారికి భయపడద్దు, శరీరాన్ని ఆత్మని నరకంలో వేసేవాడికి భయపడండి. హల్లెలూయా. వింటున్నారా? ఎవరికి భయపడాలి? అందరూ చెప్పండి. మరణానికా దేవుడికా? దేవుడికి, దేవుడి తీర్పుకి. మీరు ఎవరైనా లేచి నేను దేవుడి తీర్పులోకి రాను అన్నవారు లేకుండా చెప్దాం. ఎందుకంటే అందరం చనిపోతాం, అందరం దేవుడి దగ్గరికి వెళ్ళి నిలబడాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరు దేవుడి తీర్పులోనికి రారు, ఎవరు దేవుడి తీర్పులోనికి రారు? చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం శ్రద్ధగా యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక, అందరూ చెప్పండి, మరణంలో నుండి వాడు తీర్పులోనికి. ఎవరు? ఆయన మాట వినేవారు. చెప్పండి. యేసు ప్రభు మాట వినేవారు దేంట్లోకి రారు. ఇప్పుడు మనలో నా కాడి నుంచి మీ వరకు ఎవరైనా సరే ఆయన మాట వినకుండా జీవించే వాళ్ళు అందరూ ఆయన తీర్పులోకి వస్తాం. కూర్చో. హైదరాబాద్ అనుకుంటున్నాండి, ఏంటలేదు, పడేస్తుంది స్టాండ్, సెల్ ఫోన్ పడేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. నా మాట వినేవారు తీర్పులోకి రారు. చెప్పండి. ఎప్పుడు వింటున్నారు మీరు దేవుడి మాట? వారానికి 4-5 సార్లు వింటున్నారు. కానీ వినటం కాదు. మాట వినడం అంటే అర్థం ఏంటి? ఆ మాట ప్రకారం జీవించడం. నా మాట విని నా యందు విశ్వాసం ఉంచునివాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని. ఈరోజు మనలో ఎంతమంది అయితే యేసు ప్రభు చెప్పినట్టుగా జీవిస్తున్నాము? మీ గుండెల మీద చేసుకుని నేను యేసు ప్రభు చెప్పినట్టు జీవిస్తున్నానని చెప్పగలరా? ఒకవేళ ఈ రోజు వరకు అలాగ జీవించని వారు ఇక్కడ ఎవరైనా ఉంటే ఈ రోజు నుంచి జీవించండి. లేదంటే ఒకవేళ ఈరోజు చనిపోతే 10:45 నిమిషాలకు నాతో రూత్ గారు మాట్లాడారు. 1:45 నిమిషాలకు ఆవిడ లేదు. 10:45కి నాతో మాట్లాడింది.
హాస్పిటల్కి వెళ్తున్నాం, ప్రార్థన చేయండి. అంతకు ముందు రోజు మాట్లాడింది. నేను హాస్పిటల్లోనికి వెళ్ళి ఆవిడతోటి ఏం రూత్ గారు మాట్లాడరే అన్నాను. ఇంకేం మాట్లాడుతుంది? రూత్ గారే కాదు, నువ్వంతే నేనంతే. మనం పాపం చేసేవాళ్ళం అందరం అనుకునేది ఏంటంటే ఈ పాపం ఇలాగా కంటిన్యూ చేయొచ్చు అనుకుంటున్నారా? ఆ 3 రోజుల ప్రార్థనలో చెప్పాను, హఠాత్ మరణాలు రాబోతున్నాయని. హల్లెలూయా. హఠాత్ మరణం. దయాకరాల అమ్మలాగా చచ్చిపోయింది. బుధవారం రాత్రి నాతో మాట్లాడింది, గురువారం పొద్దున్న చనిపోయింది. మనలో కూడా చాలామంది వెళ్ళిపోవచ్చు అలాగా. రమాదేవి అంటుంది, ఎప్పుడు వెళ్ళిపోతామో ఏంటో బాబాయ్ అంటుంది. మన భయం లేదు. బతికినా చనిపోయినా నేను పరలోకం వెళ్తానన్న వారికి భయమే లేదు. దేవుని స్తోత్రం. ఎవరికి రుణం లేని వారికి, ఎవరికి ఏమి ఇయ్యక్కర్లేదన్న వారికి, నేను ఎవరికి మాటిచ్చి తప్పలేదన్న వారికి, మోసం చేయని వారికి, దేవుడు చెప్పినట్టు జీవించేవారికి పౌలు అంటాడు, బ్రతుకుట చావు అయితే ఎంచేత అతను ఎవరికి రుణం లేడు, ఎవరికి ఏం అక్కర్లేదు, ఎవరిని ఏం మోసం చేయలేదు, ఎవరికి వాగ్దానం ఇచ్చి తప్పలేదు, ఎవరికి మాట ఇచ్చి తప్పలేదు. చనిపోయిన తర్వాత వచ్చి అయ్యయ్యయ్యయ్యా నాకు ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలి చచ్చిపోయావా అని ఏడుపు, అయ్యయ్యయ్యో తెగ తిట్టేసింది ఇప్పుడు చచ్చిపోయిందనే ఏడుపు. కరుణ గారి దగ్గర వినపడలేదు, దానియేలు గారి దగ్గర వినపడలేదు, రూత్ గారి దగ్గర వినపడలేదు. హల్లెలూయా. అలా మన దగ్గర కూడా వినపడకూడదు. ఏడిపించాడు సచ్చాడు అనుకోకూడదు. పెళ్ళం ఏడిపించింది సచ్చింది అనుకోకూడదు. మొగుడు తిరిగింది దీని ఇష్టం వచ్చినట్టు తిరిగింది సచ్చింది అనుకోకూడదు. తల్లిదండ్రులు తిట్టింది విమర్శించింది సచ్చింది అనుకోకూడదు. ఎవరు తీర్పులోకి వచ్చేవారు ఎవరో తెలుసా? మంచి సాక్ష్యం లేని వాళ్ళు అందరూ తీర్పులోకి వస్తారు. హల్లెలూయా. మీ చుట్టూ, మీ ఇంటిలో, బయట, లోపల అంతా సాక్ష్యం ఉండాలి. మంచి సాక్ష్యం ఉండాలి. మనస్సాక్షి అంటే తెలుసా? ఒకవేళ చుట్టూ అందరూ మంచివాళ్ళన్నా మన హృదయంలో ఏదో చెడు తలంపులో, అయ్యో నాకు చెడు తలంపులు అనే సాక్ష్యం మనస్సాక్షి. మీరు పరిశుద్ధులై ఉండాలి. ఎక్కడ ఎవరికి అచ్చు ఉండకూడదు. ఈరోజు నేను చనిపోయినా పర్వాలేదండి, నాకు ఏ ఇబ్బంది లేదన్నవారు కుడి చేయొద్దండి. వింటున్నారా? ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మరణము వచ్చును, అది తప్పక వచ్చును. హల్లెలూయా. ఏది వచ్చినా రాపోయినా మరణం 100% వస్తుంది. కానీ మరణానికి ముందు క్లియర్ చేసుకోండి, అన్నీ క్లియర్ చేసుకోండి. పరిశుద్ధంగా ఉంటున్నాను నేను మరణించిన దేవుడి సన్నిధికి వెళతాను. నేను ఎవ్వరి జీవితాలు పాడు చేయలేదు, నేను ఎవరి బ్రతుకులు పాడు చేయలేదు, నేను ఎవరి భార్యల్ని ఎవరి భర్తల్ని బాధ పెట్టలేదు, ఎవరి పిల్లల్ని నేను బాధ పెట్టలేదు, ఎవరిని హింసించలేదు, నా పిల్లల్ని తాగి హింసించలేదు. నేను తాగుపోతుండు కాదు, నేను తిరిగిపోతుండు కాదు, నేను డబ్బులు ఎగ్గొట్టేవాడిని కాదు, నేను మోసగాడిని కాదు, నేను మోసగత్తిని కాదు. నాకున్న దాంతో తృప్తి చెందుతాను, నాకున్న దాంట్లో 10 మందికి పెడతాను. కానీ నేను ఎవరిని మోసం చేయలేదనే నిశ్చయత కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. అందరూ ఏడుతుంటే అదేం బతుకు నీ బతుకు? నీ గురించి ఎంతోమంది ఏడుస్తుంటే నువ్వు పరలోకం ఎలాగెళ్తావు? తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు పిల్లలు, యవ్వనస్తులు.
మోసం చేస్తున్నారు. భార్యను భర్త మోసం చేస్తున్నాడు, భర్త భార్యను మోసం చేస్తున్నాడు. ఇలాంటి చరిత్రలు ఈ మధ్యన రోజు లక్షల కొలది చూస్తున్నాం. కాబట్టి ఈరోజు నేను చనిపోయిన కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, పర్వాలేదని అనుకోకండి, పర్వాలేదని అనుకోకండి, భయముతోనూ వణుకుతోనూ బ్రతకండి. హల్లెలూయా. పర్వాలేదు అనుకుంటే తప్పు చేసేస్తాం. పర్వాలేదని అనుకోవటానికి మనకు అవకాశం లేదు. ఎలాగున్నా పర్వాలేదు అని అనుకునే అవకాశం మనకు లేదు. ఎలాగున్నా పర్వాలేదు అనుకునే అవకాశం లేదు. కానీ బైబిల్ ప్రకారం మాత్రం నేను పరిశుద్ధుడని కనుక మీరు పరిశుద్ధులై ఉండి తీరాలన్నాడు, అంతే. హల్లెలూయా. ఎలాగున్నా పర్వాలేదు నువ్వు నేను అనుకుంటే ఎలా కుదురుతుంది? కాబట్టి సొంత రక్షణ చెప్పండి. మొగుడు పెళ్ళాలు ఇద్దరు రక్షణలో ఉంటే ఇద్దరు వెళ్ళిపోతారని ఏమీ లేదు. మా ఆవిడ నా గురించి ప్రార్థన చేస్తున్నా నేను వెళ్ళిపోతాను అంటే కుదరదు. రక్షణ ఎవరిని వారినే పరీక్షించి దేవుడి పైకి తీసుకెళ్తాడు. హల్లెలూయా. అంతేగాని ఇంట్లో ఉన్నవాళ్ళు అందరిని తీసుకెళ్ళడం. ఎవరి రక్షణ వారిదే. రత్నం గారు పరలోకంలో ఉంటే ఆయన కింద ఉంటాడు, కానీ రత్నం గారిని పెట్టాడు, ఆయన తీసుకెళ్ళాడు, అమ్మాయిని తీసుకెళ్ళాడు, మనవాడిని తీసుకెళ్ళడం. అలాగే భార్య భర్త ఇద్దరు రక్షణ పొంది ఒకడు పాపం చేసి ఒకడు కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా ఉన్నవాడిని తీసుకెళ్తాడు, కానీ పాపం చేసేవాడిని తీసుకెళ్ళడం. ఖచ్చితంగా దేవుడు తీసుకెళ్ళడు. దేవుడట తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయడు. మనమంటే ఏదో పోలే పాపం వాళ్ళు కూడా రాని, పోలే పాపం వాళ్ళు కూడా రాని, మనం తలుపు వేసినా కూడా బయట ఎవరైనా ఉంటే మళ్ళీ తలుపు తీసి లోపలికి రమ్మంటాం. కానీ ఆయన తలుపు వేశాక మీరెవరో నేను ఎరగను, తలుపు తీయడు. అదేంటి ప్రభువా, నేను ఎంత ప్రార్థన చేశాను, నువ్వెవరో నేను ఎరగను. అక్రమము చేయవారలారా పొండ నా దగ్గర నుంచి. హల్లెలూయా. సీరియస్గా చెప్తాడు. మళ్ళీ మామూలుగా చెప్పడం, సింహనాదం శబ్దం, జలముల విస్తార జలముల శబ్దం, చాలా గట్టి సౌండ్తో చెప్తాడంట. పొండి అంటాడంట. మరి ఎంత ప్రేమగా మాట్లాడుతున్న దేవుడు అప్పుడు ఎందుకు అంటాడు? పాపాన్ని ఆయన సహించలేడు. చెప్పండి, పాపాన్ని సహించలేడు. తర్వాత చూద్దాం. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకు తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. యేసు ప్రభు అన్నాడు, మీరు ఏమని ప్రార్థన చేస్తారో అది నమ్మి ప్రార్థన చేస్తే మీకు అలాగ దొరుకుతుంది అన్నాడు. జాగ్రత్తగా వినండి. మీరు ఏ విషయమై నమ్మి ప్రార్థన చేస్తారో మీ నమ్మకం చొప్పున మీకు కలుగుతుంది అన్నాడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి. దీని అర్థం ఏంటో తెలుసా? నీ సంకల్పం, నీ ఆలోచన. ప్రార్థన చేసావు, ప్రభువా నాకు ఇలా కావాలి, ఇలా కావాలి, ఇలా కావాలని ప్రార్థన చేసావు. ఆ ప్రార్థనకు జవాబిచ్చి ఆ కార్యాన్ని నెరవేర్చేవాడు దేవుడే. హల్లెలూయా. అంటే నీ ప్రార్థన ఫలింప చేసేవాడు ఎవరు? దేవుడే. ఎవరి ప్రార్థన ఫలింప చేస్తాడు? నీకు ఇష్టమైనటువంటి విషయాన్ని దేవుణ్ణి అడిగినప్పుడు, అది దేవుడు చిత్తం అయినప్పుడు, మీరు నిజంగా దేవుళ్ళో ఉన్నప్పుడు ఆ కార్యసిద్ధి కలుగ చేయవాడు దేవుడే. ఉదాహరణకి పట్టుదల కలిగిన ప్రార్థన, గట్టి పట్టుదల. తండ్రి, కొన్ని వేల మందిని నేను రక్షించాలనుకుంటున్నాను. రాజమండ్రి మొదలుకొని ఇంకా అనేక చోట్ల మందిరాలు కట్టాలనుకుంటున్నాను. ఇంకా సువార్త బలంగా ప్రకటించాలనుకుంటున్నానని నేను ప్రార్థించినప్పుడు, నా ప్రార్థన ఆయన ఆమోదించినప్పుడు ఆ కార్యం వెంటనే జరుగుతుంది. హల్లెలూయా. అలాగే మీరు ఏ ప్రార్థన అయినా సరే,
జాగ్రత్త. యేసు ప్రభువు ఏ ప్రార్థన చేసినా జరిగింది. జాగ్రత్తగా వినండి. కుంటివారి కాళ్ళు వచ్చాయి, గుడ్డివారి కళ్ళు వచ్చాయి, చచ్చిపోయిన వారు లేచారు. యేసు ప్రభు ప్రార్థన చేసేవాడు, కార్యం దేవుడు చేసేవాడు. చెప్పండి. యేసు ప్రభువు ప్రార్థన చేస్తే కార్యం అర్థమైంది కదా. ఇక్కడ చెప్తున్నాడు, కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళారు. ఒక మూర్ఛ రోగం ఉన్న అబ్బాయిని, ఎంత ప్రార్థన చేసినా పని అవ్వలేదు. అప్పుడు యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. అయ్యా, మీ శిష్యులు ప్రార్థన చేశారు, జరగలేదు. మీ శిష్యులు ప్రార్థన చేశారు, జరగలేదు అన్నప్పుడు యేసు ప్రభు కోప్పడి, విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా, నేను ఎంతకాలం మీతో ఉంటానని చెప్పి ఆ పిల్లవాడిని ఇలా రమ్మని పో అన్నాడు దెయ్యాన్ని. వెంటనే దెయ్యం వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఏడకు అనుమానం వచ్చింది. యేసు ప్రభుని పక్కకి తీసుకెళ్ళి, మరి మాకెంతకు వెళ్ళలేదు ఆ దెయ్యము? జాగ్రత్తగా వినండి. మరి మాకెందుకు వెళ్ళలేదు ఆ దెయ్యము? ఎందుకు వెళ్ళలేదో తెలుసా? మీ ప్రార్థన పైన దేవుడు ఆమెన్నని అనలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చాలామంది గుడ గంటల ప్రార్థనలు. రైలు టైం అయిపోతుంటే, రైలు టైం అయిపోయినా ప్రార్థన చేస్తూనే ఉంటారు. రైలు వెళ్ళిపోతుంది. అది వీళ్ళ ప్రార్థన ఫలితం. గంటలు చేసేస్తారు ప్రార్థన, ఒక్కటే పని అవ్వదు. కారణం యేసు ప్రభు అంటున్నాడు, ఒకటి విశ్వాసం లేదు, రెండు మూర్ఖులు మీరు. ఏమన్నాడు? విశ్వాసం లేదు, మూర్ఖులు. మీ ప్రార్థన ఎలా పని జరుగుద్ది? మరి ఎప్పుడవుద్ది ప్రభువా మా ప్రార్థన? నా హృదయం మీకు వచ్చినప్పుడు పని అవుతుంది. హల్లెలూయా. ఆయనలాగా మారితేనే పని అవుతుంది. అందుకే చాలామంది ప్రార్థనలు ఈ రోజుల్లో అస్సలు అవటం లేదు. దేవుడు మారిపోయాడా? ప్రార్థన మారిపోయిందా? దేవుడు మార్పలేదు, ప్రార్థన మారిపోయింది, జీవితం మారిపోయింది, బ్రతుకులు మారిపోయినాయి. ఈ స్టేజ్ మీద నుంచున్నవాడికేమో డబ్బులు గోల, కిందోళ్ళది ఏదో గోల, ఈడిదేదో గోల. ఈడు గోల ఈడిదే, ఆడ గోల ఆడదే. ఆయన ఏమింటాడు ప్రార్థన? ఇద్దరికి ఏక మనసు ఉండదు. ఏక మనసు లేని ప్రార్థన చూసారా? మరి పేతురు గారు జైల్లో ఉన్నప్పుడు సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తే సంకెళ్ళు ఊడిపోయినాయి. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన చేస్తే ఇక్కడి నుంచి తిహార్ జైలుకి పంపేస్తారు. గల హైదరాబాద్ జైల్లో ఉన్నావు అనుకోమ్మా, నువ్వు ప్రార్థన చేశాక తిహార్ జైలుకి పంపుతారు. ఎందుకంటే ప్రార్థన బలం ఎక్కువైపోయి. ఈ ప్రార్థనలో సత్తు లేదు, ఈ ప్రార్థనలో బలం లేదు, ఈ ప్రార్థనలో శక్తి లేదు. ఎంత భయంకరంగా ఉంది ఆవిడ. ఆ రోజు వీడియో చూపిస్తే నాకు అంత భయంకరం. చేతులు కాళ్ళు పుళ్ళు పడిపోయి భయంకరంగా ఉండి, ఏంటమ్మా ఎంత దారుణంగా ఉందని చెప్పి మన వాళ్ళు అందరి చేత ఉపవాస ప్రార్థన చేయించి ఆ రోజు గబగబ బయలుదేరి వెళ్ళేటప్పటికి వాళ్ళ అమ్మాయి అంటది, అక్కడ ప్రార్థన జరుగుతుందండి, ఇక్కడ మాడి పెట్టేసింది. హల్లెలూయా. అసలు ఆవిడ ఆలయంలో కూర్చుంటామా? అసలు ఆవిడని చూస్తే ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు చూసారా? అంత శక్తివంతమైంది ప్రార్థన. హల్లెలూయా. వాళ్ళ అమ్మాయి అంత ఈరోజు మా అమ్మ ఆలయానికి వచ్చేసింది. ఈవిడి ఇంత భయంకరమైన పరిస్థితి, కాలు చేయపడిపోయినప్పుడు నేను వెళ్ళి ప్రార్థన చేస్తే, అమ్మ నువ్వు ఆలయానికి వస్తావు, రక్షణ పొందుతావు, ఖచ్చితంగా ఆలయానికి వచ్చి రక్షణ పొందుతారని మాట ప్రకారం రక్షణ పొందింది. రక్షణ పొందే ముందు ఇంట్లో ఉన్నాయన్నీ తీసేసి మరీ ఇంటికి వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారా? ఎన్నో అద్భుతాలు. తలకాయ పగిలిపోయింది,
ఆ సహోదరి తణుకు సహోదరికి తలకాయ అంత చీరిపోయింది, మెదడు కనబడిపోతుంది. ఇదివరకటి కంటే ఎక్కువ పరిగెడుతుంది ఇప్పుడు. దేవుని స్తోత్రం. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రార్థనకు తప్పకుండా దేవుడు జవాబిస్తాడు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచు, తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. రూత్ గారి గురించి ప్రార్థన చేశాను. ఎందుకు జరిగింది ప్రభు అంటే, రాబోయే దినాల్లో శ్రమలు ఉన్నాయి, అందుకే శ్రమలు లేకుండా వెళ్ళిపోయింది ఆవిడ అన్నాడు. హల్లెలూయా. చాలా స్పష్టంగా మాట్లాడాడు దేవుడు. ఆవిడ కూడా అదే మాట్లాడింది, ఎవరి చేత చేయించుకోకూడదని. కాబట్టి దేవుడు కార్యాలు ఏది ఎందుకు జరుగుతుందో తెలియదు. మిమ్మల్ని అందరినీ ఒకటే హెచ్చరిస్తున్నాను, భయంతో వణుకుతోటి జీవించండి. హల్లెలూయా. భయంతోటి వణుకుతోటి. ఎప్పుడో కాకరపర్రు నేను వెళ్ళి చాలా సంవత్సరాలు అయిపోయింది, అయినా వదిలిపెట్టరాళ్ళు. కాకరపర్రు వాళ్ళు ఆ రోజుల్లో చెప్పిన వాక్యాలు గుర్తుండిపోయినాయి వాళ్ళకి. ఈరోజు కుటుంబంతో సహా అందరూ వచ్చి ఈరోజు ప్రభు పళ్ళకి భోజనాలకి డబ్బులు కూడా ఇచ్చి ఎప్పుడు అలాగ అభిమానంగా వస్తూనే ఉంటారు. ప్రార్థన ఎక్కడికి పోదు, వాక్యం ఎక్కడికి పోదు, కార్యాలు ఎక్కడికి పోవు. కాబట్టి మూర్ఖమైన వక్రజనముల మధ్యన, ఇప్పుడు మనం ఎవరి మధ్యన ఉన్నామండి? మూర్ఖులైన వక్ర జనము. అపోస్తల కార్యం ఏమన్నాడు? మూర్ఖులైన ఈ తరము వారి నుండి వేరై, జాగ్రత్తగా వినండి, మూర్ఖులు ఎవరు, వక్రజనం ఎవరు? శ్రద్ధగా విందాం, తొందరగా ముగించుకుందాం. మూర్ఖుడు అంటే, వంకర జనం అంటే ఎవరో చెప్తాను వినండి. మూర్ఖుడు అనేవాడు ఎవరు చెప్పినా వినడు. చెప్పండి. మూర్ఖుడు ఎవరు చెప్పినా వినడు, ఒకటి. రెండు, అతనికి తెలియదు. అతనికి తెలియదు అన్న విషయం అతనికే తెలియదు. ఇది అంత ఆశ్చర్యం చూడండి. ఎవరు చెప్పినా వినడు, అతనికే తెలియదు. అతనికి తెలియదు అన్న విషయం అతనికే తెలియదు. అందరూ కలిపి దండం పెట్టండి ఆడికి, ఆవిడికి. అలాంటి వాళ్ళు చాలామంది మీకు కనిపించి ఉంటారు, బహుశా ఇళ్లలో కూడా ఉంటుంటారు. సరే, ఈ మూర్ఖుడు ఇంకొకడు ఉన్నాడు. ఈ మూర్ఖుడు తర్వాత ఇంకొకడు వంకరుడు. మూర్ఖుడే కాకుండా వంకరుడు. ఆవిడ నవ్వొచ్చేస్తుంది. కొన్ని క్యాండిడేట్లు ఉంటారు కదా, వంకరుడు. ఏ సేవా కేంద్రానికి ఎలాగ వెళ్ళాలి? రాలింగ్ నుంచి బైపాస్ ఉంటుందండి. రాలింగ్ నుంచి ఎందుకు రావాలి? నేను రాలింగ్ నుంచి జుత్తికెళ్ళి ఇల్లింద్రపాటి నుంచి ఏలుపూరి నుంచి వస్తాను. వంకరుడు ఆడంతే. ఆడు వంకర, ఆడు పొత్తుకు వంకర. మూర్ఖుడు. ఈ మూర్ఖుడితోటి వంకరుడితోటి మనం ప్రయాణం చేయటం కష్టమేనా? కానీ తప్పదంట. మన చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళే. యేసు ప్రభువే దేవుడు అని ఎందుకు ఒప్పుకోవాలి? ఒకవేళ నువ్వు చెప్పు అనుకో, చెప్పింది ఒప్పుకోడు, నువ్వు చెప్పిన ఒప్పుకోడు. కాబట్టి ఈ మూర్ఖులైన వంకర జనం దగ్గర 4 విషయాలు చెప్తున్నాడు మనకి. మనం ఎలా ఉండాలి? మనం కూడా మూర్ఖులైపోవాలా? మనం కూడా వంకరం అయిపోవాలా? కాదట. మొదటిది, జాగ్రత్తగా వినండి, నిరపరాధులు. చెప్పండి. మన దగ్గర ఏ అపరాధము ఉండకూడదు. 2, నిష్కళంకులు. చెప్పండి. అంటే కళంకము లేనివారు, నిష్కళంకులు. అనింద్యులు, నిందలు లేనివారు. దేవుని స్తోత్రం. ఈ మూర్ఖులకి వంకరోళ్ళకి మనల్ని చూసి ఏం మాట్లాడాలో అర్థం కాదు వాళ్ళకి. మనం అంత కరెక్ట్గా ఉంటే, మనం కూడా వాళ్ళలాగా ఉంటే మనం వాళ్ళతో సమానం అయిపోతాం. అనింద్యులు, దేవుని కుమారునిలాగా ఉండండి. హల్లెలూయా. ఉదాహరణకు యేసుక్రీస్తుని కొట్టారు, తన్నారు, గుద్దారు, చంపారు, మాట్లాడలేదు. మీకు విషయం తెలుసా?
యేసుక్రీస్తుని బళ్ళెంతో పొడిచిన వ్యక్తి, యేసుక్రీస్తుని బళ్ళెంతో గుండెల్లో పొడిచిన వ్యక్తి ఆయన చనిపోయిన తర్వాత ఈయన నిజముగా దేవుని కుమారుడు అన్నాడు. హల్లెలూయా. అది మనం సాధించగలిగేది, అది మనం సాధించగలిగేది. ఈ మూర్ఖులైన వంకర జనము మన ప్రవర్తన బట్టి కొన్నాళ్ళకి వాళ్ళు దేవుడి వైపుకి తిరుగుతారు. హల్లెలూయా. అంతేగాని మనం కూడా వాళ్ళలాగే ఉంటే కుదరదండి. మనం దేవుళ్ళలాగే ఉండాలి. వాళ్ళు ఎన్ని అనుకున్నా, వాళ్ళు ఏమనుకున్నా. ఒకరోజు ఒక భర్త భార్యను హింసించేవాడు. నువ్వెన్ని చెప్పినా నేను నమ్మను అన్నాడు. తర్వాత కొన్నాళ్ళకి అసలు నీ దేవుడు ఏంటో చూస్తున్నాడు, ఏం చేస్తున్నావు నువ్వు అని చర్చ్ కొత్త మొదలుపెట్టాడు. ఈవిడి మౌనంగా ప్రశాంతంగా ఉంది కనుక, వాదించలేదు కనుక అతనికి వాదానికి దారి దొరక్క అసలు నీ సంగతి ఏంటో చూస్తున్నాడని చర్చ్కి వచ్చాడు. ఒక వారం వచ్చాడు. ఏం అర్థం కాలేదు, చూస్తాను ఇంకో 4-5 వారాలు అన్నాడు. 4-5 వారాలు వచ్చాడు. 7వ వారం నాడు అంటున్నాడు వాళ్ళ ఆవిడతోటి, నేను కూడా రక్షణ పొందుతాను అన్నాడు. హల్లెలూయా. మన ప్రవర్తన ద్వారా వాళ్ళని రాబట్టుకోవచ్చు. ఆ భార్య సత్ప్రవర్తన ద్వారా భర్తను రక్షణలోనికి నడిపించుకుంది. మీకు ఒక సంఘటన చెప్పాను. బందిపూడి దొంగల మధ్యన అరణ్యంలో ఒక ఆవిడ సేవ చేస్తుంటే బందిపూడి దొంగలు అక్కడికి వచ్చారు. ఏయ్, నీ సేవ కట్టేసి వెళ్ళిపో. సేవ మానంది. చంపేసుకోండి. నేను సేవ మానటానికి రాలేదు, ఇక్కడికి చావడానికి వచ్చాను. 7-8 మంది బందిపూడి దొంగలాళ్ళు అయితే గన్నలు ఎక్కి పెట్టారు. చివరి ప్రార్థన చేసుకో అన్నారు. ఆవిడ మోకరించి ప్రార్థన మొదలుపెట్టింది. ప్రభువా, నేను హతసాక్షిని అవుతున్నాను నీ గురించి, కానీ మంచిదే, నేను ఎవరినైతే మార్చాలని ఇక్కడికి వచ్చానో వాళ్ళే నన్ను చంపేస్తున్నారు. నా మరణం ద్వారా వాళ్ళ రక్షణలోకి వస్తే నేను ఎంతో కృతజ్ఞురాల్ని. నేను చనిపోయినా పర్లేదు. స్టీఫెన్ చనిపోయేటప్పుడు పౌలు రక్షణలోకి వచ్చినట్టుగా నేను చనిపోయి నా అన్నదమ్ములైనటువంటి 7-8 మంది రక్షణలోకి రావాలి, వీళ్ళ నరకం నుంచి పాపం నుంచి తప్పించబడాలి అని ప్రార్థన చేసేస్తుంది. ప్రార్థన చేసేటప్పుడు ఈ గన్ను పేలుతుందేమో అనుకుంటుంది. తుపాకు పేలుతుందని చూస్తుంది. అరగంట అయింది, ప్రార్థన అవుతులేదు, పేలుతులేదు. ఇంకా 40 నిమిషాలు అయిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళందరూ తుపాకులు పక్కన పడేసి ఏడుతున్నారు. ఇదేంటి మా గురించి ప్రార్థన చేస్తున్నాం ఏంటి? సంపత్ బాబోయ్ అని కాళ్ళు పెట్టుకుని పారిపోయిన చూసాం. కానీ నువ్వు చావుకి తెగించి పైగా మా గురించి ప్రార్థన చేస్తున్నావు కనుక ఈ రోజుతో ఈ బందిపోటు పని మానేస్తున్నాం, మేమందరం రక్షణ పొందుతున్నాం. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితినైనా దేవుడు అద్భుతంగా మలుచుకోగలుగుతాడు. మనం దేవుడి మీద విశ్వాసం పెడతలేదు, భయం మనకి. అయ్య బాబు చచ్చిపోతాం. చావు ఎలాగో వస్తుంది. కానీ చనిపోయే ముందు రూత్ గారు 10 మందిని రక్షించింది. రూత్ గారి జీవితంలో 10 మంది నా ద్వారా రక్షణ ఇప్పించింది. మీలో ఒక్కొక్కరు కనీసం 10 మందిని రక్షించాలి. 10 మందిని, అమ్మని, నాన్నని, అక్కని, బావని, అక్క కొడుకుని, కూతుర్ని, అల్లుణ్ణి, మనవరాల్ని. ఎవరెలా పోతే నాకేంటి, నేను నిద్రవుతాను అంటుంది ఒక ఆవిడ ఇక్కడ. నిద్ర. ఇంతవరకు నీ కొడుకు రక్షణలోకి రాలేదు, ఇంకా నయం ఆడే వస్తాడు అనలేదు. కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. మీరేం బాధపడకుండా ఆడే వస్తారు అని వాళ్ళు కూడా ఉంటారు. బాధ నాక 10 మందిని రక్షించి అక్కడికి వెళ్ళాక యేసుప్రభు అంటాడు ఆవిడతోటి, అమ్మా 10 ఆత్మను నీతో పాటు నడిపించావు, నువ్వు కూడా వచ్చావు అంటాడు. హల్లెలూయా. చూసారా,
జీవితంలో ఈ గొప్ప ధన్యత సాధించాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే కనుక మొన్న తణుకు నుంచి ఒక ఆవిడ ఫోన్ చేసింది. ఆటో వేసుకొస్తున్నాం అండి, ఈ జాంకేలమ్మి ఆవిడ ఇల్లు ఎక్కడ చచ్చిపోయిందంట కదా అంట. వాళ్ళ గురించి ప్రార్థన చేయించింది దయాకర్ వాళ్ళ అమ్మ. నా నెంబర్ వాళ్ళ దగ్గర ఉంది, నాకు ఫోన్ చేశారు. ఇల్లు ఎక్కడండి అంటే సినిమా హాల్ పక్కన అమ్మ అని చెప్పాను. అత్తమానం మీ గురించి చెప్పేదండి, మీ గురించి మా గురించి ప్రార్థన చేయించిందండి చెప్పారు. ఎక్కడ కాయలు అమ్ముకుంటాకి వెళ్ళినా ముందు నా గురించి చెప్పి ప్రార్థన చేయించింది అన్నమాట. దేవుని స్తోత్రం. ఆవిడ వంతు పని ఆవిడ చేసింది. మన రెబ్బకా కానీ ఇస్సాక్ కానీ దయాకర్ కానీ ఒక్కొక్కళ్ళు 10 మంది పైనే రక్షించారు వీళ్ళందరూ. దయాకర్ అయితే చాలామందిని దేవుడి దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ తల్లికి పుట్టిన బిడ్డలు అయితే ఇక్కడి నుంచి అయినా దేవుడు పని చేయండి. దేవుని స్తోత్రం. ఈరోజు చనిపోయినా చెప్పుకుంటున్నాం. తిప్పని గారు అయితే నిద్రవత ఎంతోమందిని రక్షించేశాడు. ఎలా నిద్రవుతున్నాడు చూడు. దేవుడు మెచ్చుకుంటాడయ్యా. మీకు తెలీదా? యేసు ప్రభు వాళ్ళ ద్వారా రక్షింపబడిన ఆత్మను చూపించి, అమ్మా ఇదిగో నీ ద్వారా వీళ్ళు నా దగ్గరికి వచ్చారమ్మా అని ఒక కిరీటం పెడతాడు తల మీద. దేవుని స్తోత్రం. విజేతలందరూ నిలిచి ఉండగా, విజేతలందరూ నిలిచి ఉండగా, నా ప్రభువు నన్ను పిలిచి చేరదీయును, నా ప్రభువు నన్ను పిలిచి చేరదీయును. కన్నీటిని నా ప్రభువే తుడిచివేయును, నా కన్నీటిని నా ప్రభువే తుడిచివేయును. ఆ రోజున నా హృదయములో, ఆ రోజున నా హృదయములో అమితానందమై, అమితానందమై. దేవుని స్తోత్రం. బతికేస్తున్నాం. నేనునండి, మా అమ్మాయి అండి, మా ఆయన బాగున్నామండి. చాలా సంతోషం. అయ్యి బాబు ఎంత బాగున్నామనండి, చాలా సంతోషం. అసలు ఎంతంత కాదండి, ఎంత బాగున్నాం. కానీ నీ జీవితంలో ఎవరిని దేవుడి దగ్గరికి నడిపించవా? నాకేం అవసరం, నన్ను వెళ్తావా? నువ్వు వెళ్ళవుగా. సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. మిమ్మల్ని చూసి మీ సాక్ష్యం విని రక్షణలోకి వస్తారు. వింటున్నారా? మనం కనీసం మనతో పాటు ఇంకొక్కరినైనా దేవుడి దగ్గరికి తీసుకెళ్తే నరకము నుండి ఆత్మను తప్పించినావు. హల్లెలూయా. నరకం నుండి తప్పిస్తున్నావు కదా. కాబట్టి మీరు నిరపరాధులు, నిష్కళంకులు, అనింజులు, సణుగులు, సంశయములు మాని సమస్త కార్యాలు చేయండి. సణుగు, సంశయము అంటే అర్థం తెలుసా? ఇలా చేస్తే నాకు వచ్చేది ఏంటి, ఇలా చేసినందువల్ల నాకు ఒరిగేది ఏంటి, నేను సువార్త ప్రకటించడం వల్ల నాకు వచ్చేది ఏంటి, నేను ప్రార్థన చేయటం వల్ల నాకు ఒరిగేది ఏంటి, అవును కానీ చాలా నుంచి అడుగుతున్నాను నా కార్యం జరగలేదేంటి, ఇలాంటి పనికి మాలిన మాటలు దేవుడికి ఇష్టం ఉండవు. సణుగుట, సందేహములు. నువ్వు దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చావు? ఏదైనా కార్యం జరుగుద్దని వచ్చావా? నరకం నుంచి తప్పించుకుంటాకు వచ్చావా? తెలుసా అసలు విషయం నీకు? ఇందా చెప్పాను కదా, తీర్పులోనికి రాకుండా ఉండటం కోసం దేవుడి దగ్గరికి వచ్చావు, కార్యాల కోసం వద్దు. మీకు మాట చెప్పనా? రోగాలు అనేవి చెప్పండి, అసలు మనకు రాకపోతే ఎవరికి వస్తాయి? మాట్లాడరేంటి? చెట్టుగా బండక మనిషికే. రోగాలు అనేవి మనకి వస్తాయి, దాని గురించి భయపడాల్సిన అవసరము లేదు.
యేసుప్రభు దగ్గరికి చాలామంది రోగాల గురించి వస్తారు. కాదండి, ఆత్మరక్షణ కొరకు రావాలి. యేసుప్రభు అన్నాడు, అస్తమానం మీకు సూచక్రియల కోసం వస్తున్నారు, అందుకు కాదు నేను వస్తా, మీ ఆత్మను నరకానికి వెళ్ళనివ్వకుండా రక్షించటానికి వచ్చాను. హల్లెలూయా. రోగానికి, మరణానికి మీరు భయపడవద్దు. ఇంకో మాట చెప్పనా, బైబిల్లో ఒక మాట ఉంది, రోగము మరణము నన్నేమి చెయ్యలేవు అనాలి నువ్వు. హల్లెలూయా. రోగము మరణము నన్నేమి చెయ్యలేవు. అవి ఎందుకంటే రోగము మరణము శరీరానికి, ఆత్మ కాదు. భయంకరమైన రోగగ్రస్తుడైన లాజరు అందముగా ఉన్నాడు పైన పరలోకంలో. బ్రహ్మాండంగా అందంగా ఉన్న జమీందారు కింద కాలిపోతున్నాడు. హల్లెలూయా. మనము ఆ జీవితాన్ని చూడాలి, ఈ జీవితాన్ని చూడకూడదు. ఇది చాలా తక్కువ కాలం. దేవుడి దృష్టిలో మనం 80 ఏళ్ళు బతికితే ఆయనకి 10 నిమిషాలు తెలుసా. ఒకరోజు 1000 సంవత్సరాలు ఆయనకి. హల్లెలూయా. కాబట్టి ఈ గందరగోళం కింద ఉండొద్దు. మనం కూడా దేవుడితో కలకాలం జీవిస్తాం. ముగించే ముందు, అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఈ వంకరోళ్ళ మధ్యన, మూర్ఖుల మధ్యన మనం బైబిల్ పట్టుకుని, దేవుడి వాక్యాన్ని, దేవుడు సువార్తను పట్టుకుని దేవుడికి ఎలా కనపడుతున్నాం అంటే జ్యోతుల వలె కనిపిస్తున్నాం. హల్లెలూయా. మనం అందరం వెలుగుతో కనిపిస్తాం దేవుడికి. మిగతా వాళ్ళందరూ చీకటి. యెషయా 60లో ఏమంటాడు దేవుడు, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చింది, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది, చూడుము జనములను చీకటి కమ్ముచున్నది. హల్లెలూయా. దేవుడికి పైనుంచి చూస్తే మనమే కనిపిస్తాం. అర్థమైందా? అందుకే పౌలుతో అన్నాడు, వారు చీకటిలో నుంచి వెలుగులోనికి, అపవాది నుండి దేవుళ్ళలోనికి రప్పించడానికి నిన్ను ఎన్నుకున్నాను. ఇప్పుడు మన పని ఏంటి చెప్పండి? చెప్పు సహోదరి, నీ పనేంటి? రామన్నగూడెంలో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చే పని. మన వాళ్ళు చాలామంది నా దగ్గరికి వస్తారు కదా, ఏం ప్రార్థన అడుగుతారు తెలుసా? వాళ్ళకే తెలుసు. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది. ఏమండి, మా ఇంటి చుట్టూ 4 ఇళ్ళు ఉన్నాయండి, ఎలాగైనా వాళ్ళని నా రక్షణలోకి, దేవుడు రక్షణలోకి నడిపించాలని రాత్రి పగలు ఏడుస్తున్నానండి. కాస్త మీరు కూడా వచ్చి మాతో కలిసి ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మా చుట్టూ ఉన్న 4 గృహాల వారు రక్షణలోకి రావాలండి అని అందం. మా ఆయన కనపడతలేదండి, మా అబ్బాయి కనపడతలేదు, నా కోడలు కనపడతలేదు, నా మనవడు నా మాట అంటలేదు. నీ గోల తగలే బొత్తుగా ఉంది ఇదే ప్రార్థన నీకు. మీలో ఎవరు వచ్చారు అలాగా? మా చుట్టూ ఉన్న 4 ప్రభువులకు రావాలని నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్న వారు చేయొద్దండి. మీ ఆయన గురించి, మీ అమ్మాయి గురించి, మీ అబ్బాయిల గురించి ప్రార్థన చేయించుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. అందరూ వాళ్ళే. అంతేనా? ఎంత దారుణంగా ఉందండి మన పరిస్థితి. మాట్లాడరేంటి మీరు? మాట్లాడరేంటి? ఎంత సిగ్గుపడాల్సిన టైంలో చూసారు మీరు? ఎప్పుడు చూసినా మా అల్లుడు నా మాట వింటలేదు, నా కోళ్ళు నా మాట వింటలేదు, నా మనవరాలు నా మాట వింటలేదు, నా మొగుడు నా మాట వింటలేదు. ఇంకో మాట అంటూ ఇంకా బాగుండేమో, మీరు కూడా నా మాట వింటలేదు. నేను కూడా బాబు, నేను కూడా వినాలి నీ మాట. అలా ప్రార్థన చేయమన్నది నయమే. ఏమండి, మా చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ప్రార్థన చేయండి అని అడిగిన వాళ్ళు ఉన్నారండి? మాట్లాడరండి. ఆ ప్రసన్నమణి పాపం పరుగులెత్తికెళ్తుంది, 4 కాకేసుకొస్తుంది. ఆ కీర్తన రాజమండ్రిలో పరిగెత్తికెళ్ళి 10 మందిని తీసుకొస్తుంది. మీరేమో
అవసరమైతే ఆ గొడవలు ఈ గొడవలు పెట్టుకుని ఉన్నవాళ్ళు కూడా రాకుండా చేసేస్తున్నారు కొంతమంది. మొన్న ఒక ఆవిడ అంతే, ఆవిడ వస్తే నేను రాను అంతే. నేనేం చేయనమ్మా అన్నాను. ఆవిడ వస్తే నేను రానండి అంతే. ఇది అంటే ఆవిడ రాదు, ఈవిడిని ఆపేస్తుంది అనమాట. నేను ఈవిడితో అన్నాను, అమ్మా నువ్వు వస్తే ఆవిడ రానంటుంది. అసలు నేనే రానివ్వదానని చెప్పండి. అయ్య బాబు ఇదేంటి, ఎవరండి వీళ్ళందరూ? దేవుడి పిల్లలండి, దెయ్యాల పిల్లల వీళ్ళు? ఆలోచించండి. మందిరంలో ఒక ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే వాళ్ళ దేవుడి పిల్లలండి, దెయ్యం పిల్లలా? దెబ్బలాడేటప్పుడు వీడియో తీయండి మొహాలు, ఎంత బాగుంటాయి. కాబట్టి లోకంలో మనం దేవుడికి ఎలా కనిపించాలట? జ్యోతుల వలె. హల్లెలూయా. ఎలా కనిపించాలి? జ్యోతి, వెలుగు, వెలుగు, జ్యోతుల వలె. అందువలన వ్యర్థముగా పరిగెత్తలేదు, పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదు. నేను ఎంత కష్టపడి చేసిన సువార్త నిష్ప్రయోజనం అవ్వలేదు. మీలో ఎవరైనా సరిగ్గా లేకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి బోధించిన బోధ అంతా పోయినట్టే, అదంతా వ్యర్థం అయిపోయినట్టే. నేను ఈ మధ్య నిద్రించిన ముగ్గురు విషయంలో దేవుడి దగ్గర కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ప్రభువా, నేను ఒక 3 ఆత్మల నా ద్వారా మీ దగ్గరికి వచ్చినాయి. దానియేలు గారు వెళ్ళిపోయాడు, కరుడు గారు వెళ్ళిపోయారు, రూతు గారు వెళ్ళిపోయారు. వారు ముగ్గురు పరదేశంలో ఉన్నారు. హల్లెలూయా. అది ఇశ్రాయేలు, నీ ద్వారా ముగ్గురు నా దగ్గరికి వచ్చారు. ఇంతకన్నా సంతోషం ఏం కావాలి? నేను కూడా వెళ్ళినప్పుడు అందరం కలుసుకుంటాం అక్కడ. ఒకవేళ మీరందరూ మధ్యాకాశానికి రావాలంటే కనుక జ్యోతుల్లాగా, వెలుగులాగా దేవుడి కొరకు జీవించాలని గుర్తుపెట్టుకోండి. క్రీస్తు దినమున నాకు అతిశయము కలుగును. హల్లెలూయా. క్రీస్తు దినమున యేసుప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు పౌలు గారు యేసుప్రభుతో ఉంటారు కనుక పౌలు గారు ఏర్పాటు చేసుకున్న 1000 మంది విశ్వాసులు ఆ చుట్టూ నుంచున్నప్పుడు పౌలుతోటి యేసుప్రభు భుజమే చేసి, పౌలు నా కోసం కష్టపడి చనిపోయి ఎన్ని 1000 మందిని రక్షించవయ్యా అంటే ఆ మాట పౌలుకి చాలు, ఆ మాట ఇశ్రాయేలుకి చాలు. దేవుని స్తోత్రం. యేసుప్రభు ఎవరు అనుకుంటున్నారు మీరు? సృష్టికర్త అండి, దేవుడండి. హల్లెలూయా. యేసుప్రభు ఎవరు? దేవుడు ఆయనే. హల్లెలూయా. ఆ దేవుడు ఒక చిన్ని మనిషిని, ఒక మట్టి లాంటి మనిషిని కేకేసి నువ్వు ఎంత గొప్ప పని చేస్తావు అంట కన్నా భాగ్యం ఏముంది మనకి? ఆ బహుమానం కోసం ప్రయత్నం చేయండి, ఆ జీవితం కోసం ప్రయత్నం చేయండి, ఆ పరిశుద్ధ జీవితం కోసం ప్రయత్నం చేయండి. తొందరగా మీ తప్పిదాలు ఒప్పుకొని ఇంకా చేయకండి. జరిగింది ఏదో జరిగింది, మళ్ళీ పాపంలోకి నడవకండి, మళ్ళీ అబద్ధంలోకి నడవకండి, మళ్ళీ బూతుల్లోకి నడవకండి, మళ్ళీ దోషంలోకి నడవకండి. కొత్త జీవితాన్ని ప్రారంభించండి. హల్లెలూయా. హల్లెలూయా. కొత్త జీవితాన్ని క్రీస్తులో ప్రారంభించండి. విశ్వాస యాగంలో దాని సంబంధమైన సేవలో ప్రాణార్పణంగా పోయబడినను సంతోషించును. మీలాంటి వారి కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు. ఏమంటున్నాడు పౌలు? పరలోకానికి వచ్చే మీలాంటి వారి కోసం నేను చనిపోయినా పర్వాలేదు. హల్లెలూయా. మీకు మీ పిల్లల విషయంలో ఒక 2 అబ్బాయిలు అనుకోండి, ఒక అబ్బాయి స్థిరపడలేదు, ఒక అబ్బాయి స్థిరపడ్డాడు అనుకోండి. మీరు పెద్దోళ్ళు అయిపోతున్నారు కదా, ఆ 2 అబ్బాయిల్ని పిలిచి కూర్చోబెట్టుకుని మీరు మాట్లాడే మాట ఏంటో తెలుసా? రే, అన్నయ్య స్థిరపడ్డాడు, భార్య పిల్లలతో బాగున్నాడు, నువ్వు ఎలాగ అయిపోయావు, నీ గురించి బెంగ, నీ గురించే బెంగ. నేను చనిపోయే ముందైనా నువ్వు బాగుపడరా అని అడుగుతారా? అడగరా? అడుగుతారు. ఒకవేళ మీరు అలాగే చనిపోతే మీ హృదయంలో బెంగ ఆ పిల్లడి గురించి అలాగే ఉండిపోతుంది. బెంగతోటే చనిపోతారు. కానీ ఆ పిల్లవాడు ఈ పిల్లవాడు ఇద్దరు కరెక్ట్గా ఉన్నారు, చక్కగా ఉన్నప్పుడు మీరు ఒక మాట అంటారు, పిల్లలు బాగున్నారు, నేను వెళ్ళిపోయినా పర్లేదు అంటారు. హల్లెలూయా అంటారు కదా.
అదే మాట పౌలు అంటున్నాడు, మీరు చక్కగా ఉన్నారు, చక్కగా ప్రార్థిస్తున్నారు, యథార్థంగా ఉన్నారు, నేను చెప్పినట్టు జీవిస్తున్నారు, జ్యోతుల్లా కనబడుతున్నారు, వాక్యానుసారంగా ఉంటున్నారు, ఇంకా నేను వెళ్ళిపోయినా పర్వాలేదు అంటున్నాడు. హల్లెలూయా. ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకొని మంచి జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని, ప్రేమ కలిగిన జీవితాన్ని కలిగి ఉండండి. ప్రార్థన చేస్తుందాం. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. నిజంగా మీ కొరకు జీవించే ఆ పరిశుద్ధ జీవితం, పరలోక జీవితాన్ని కలిగి ఉండే కృప అనుగ్రహించమని, మేమందరము జ్యోతుల వలె వెలుగు సంబంధులుగా ఉండే కృప అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు బల తీసుకుందాం. జాగ్రత్తగా మీరున్న స్థలాల్లో ప్రార్థనాపూర్వకంగా కూర్చోండి. ఇంకా ఎవరైనా రక్షణ లేని వారైతే తొందరగా రక్షణ పొందండి. అలాగే మీకు అందరికీ ఒక మనవి, రేపు రూతు గారి యొక్క కూటమి 10 గంటలకి వారి గృహం దగ్గర స్తుతి కూటమి జరుగుతుంది. తప్పకుండా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. రూతు గారి యొక్క కూటమి రేపు ఉదయం 10 గంటలకు, గుర్తుపెట్టుకోండి. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన శరీరము, దీన్ని తీసుకొని తినడనను, ఆ ప్రకారం భోజనమైన పిమ్మట ద్రాక్షరస పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందించబడుతున్న రక్తము, దీన్ని తీసుకొని తాగుడని చెప్పాను. ఆ విధముగా యథార్థముగా పరిశుద్ధముగా మనం జీవించుదాం. ఆమేన్. పాటలు పాడుతూ ఉండండి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. వీరుము యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. వీరుము యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలచితివి, అబ్రామును ఆశీర్వదించితివి. అబ్రహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలచితివి, అబ్రామును ఆశీర్వదించితివి. అబ్రహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. యాకోబును నీవు పిలచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. యాకోబును నీవు పిలచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. నీ చేతిలో
హింసకుడు దోషకుడు హానికరుడైన సౌలును పిలచితివి, పౌలుగా మార్చితివి. హింసకుడు దోషకుడు హానికరుడైన సౌలును పిలచితివి, పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా, వీరుము యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, వీరుము యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. ఏలెను అఘోర సిల్వలో వేలాడి కరుణించితి. ఎందుకో ఎందుకో ఒకసారి తెలుపుమయ్యా. ఈలెను ఈలెను వివరించి నడుపుమయ్యా. ఎందుకో ఈ ఘోర పాపిని ప్రేమించి రక్షించితి. ఏలెను అఘోర సిల్వలో వేలాడి కరుణించితి. పనికిరాని కొమ్మనై విరువబడితిని, అయినా వారి దండులో మరువబడితిని. పనికిరాని కొమ్మనై విరువబడితిని, అయినా వారి దండులో మరువబడితిని. ఎందుకో ఎందుకో నన్ను చూచి వచ్చితివి. ఈలెను ఈలెను నన్ను చేరనిచ్చితివి. ఎందుకో ఈ ఘోర పాపిని ప్రేమించి రక్షించితి. ఏలెను అఘోర సిల్వలో వ్రేలాడి
కరుణించితి. ప్రేమే తెలియని నా కొరకు ప్రాణం పెట్టితివే, నిన్నే ఎరుగని నన్ను కోరి సిలువను మోసితివే. ప్రేమే తెలియని నా కొరకు ప్రాణం పెట్టితివే, నిన్నే ఎరుగని నన్ను కోరి సిలువను మోసితివి. ఎందుకో ఎందుకో నన్నింతగా బ్రోషితివి. ఈలనో ఈలనో నీ కృప నాకు సగితివి. ఎందుకో ఈ ఘోర పాపిని ప్రేమించి రక్షించితి. ఏలనో అఘోర సిల్వలో వ్రేలాడి కరుణించితి. ఎవరు చూపలేరయ్యా నీలాంటి ప్రేమ, ఆదరించలేరయ్యా నీలా క్షమించి. ఎవరు చూపలేరయ్యా నీలాంటి ప్రేమ, ఆదరించలేరయ్యా నీలా క్షమించి. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలునయ్యా. యేసయ్యా యేసయ్యా నీ క్షమతో ఏలుమయ్యా. ఎందుకో ఈ ఘోర పాపిని ప్రేమించి రక్షించితి. ఏలనో అఘోర సిల్వలో వ్రేలాడి కరుణించితి. హల్లెలూయా. ప్రతి క్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం. ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవ యాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవ యాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం. ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలీలలో. సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో అలసి సలసిపోవాలి నాలో. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలీలలో. సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో అలసి సొలసిపోవాలి నాలో. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవ యాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవ యాగముగా నీకు సమర్పితం.
దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా కాలము అనుకూలము నీ చిత్తముకై, ధనము గణము సమస్తము నీ పనికై. నా మరణము నీ చరణముల చింతకై, నిన్ను మహిమ పరచి నేల కొరుగుటకై. నా కాలము అనుకూలము నీ చిత్తముకై, ధనము గణము సమస్తము నీ పనికై. నా మరణము నీ చరణముల చింతకై, నిన్ను మహిమ పరచి నేల కొరుగుటకై. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవ యాగముగా నీకు సమర్పితం. నా శరీరము